ఈ కథ ఢిల్లీలోని కరోలేబాగ్కి చెందింది. అక్కడొక అమ్మాయిని హింసించి చంపడం జరుగుతుంది. ఆత్మహత్య కోసం తనని ఒత్తిడి చేయడం జరుగుతుంది. తన ఆత్మ పగతో రగిలిపోతూ తిరిగి వస్తుంది. అది రాత్రి సమయం. విక్కీ ఇవాళ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. తను తన గదిలో పడుకోవడానికి వెళ్తాడు. తను చూస్తాడు, తలుపు ముందుగానే తెరిచి ఉంటుంది. తలుపు ఎలా తెరుచుకుంది? నేను మూసేసా కదా వెళ్ళాను. ఒక మసకబారిన ఆకృతి విక్కీ వెనక నుంచి క్రాస్ అయి వెళ్తుంది. విక్కీ దానిని అనుభూతి చెందుతాడు. తను వెనక్కి తిరిగి చూస్తాడు, కాని తనకి ఏమీ కనిపించలేదు. చూస్తుంటే ఇవాళ నేను కాస్త ఎక్కువగానే తాగినట్లున్నాను. విక్కీ బెడ్ మీద పడుకొని ఫోన్ చూస్తూ ఉంటాడు. అప్పుడే టీవీ దానంతటా అదే ఆన్ అయిపోతుంది. టీవీ ఎలా ఆన్ అయింది? నేను ఆన్ చేయలేదు కదా. ఇవాళ అన్నీ విచిత్రంగా జరుగుతున్నాయే. విక్కీ టీవీని ఆఫ్ చేస్తాడు. అప్పుడే తనకి ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? గుర్తుపట్టావా? నేను ప్రియా. ఏంటి ప్రియా? కానీ నువ్వు ఫోన్ ఎలా చేస్తున్నావు? ప్రియా గొంతు వినగానే విక్కీ గొంతులో వణుకు మొదలవుతుంది. భయంతో తనకి చెమటలు పట్టేస్తాయి. విక్కీ, నువ్వు నా వీడియోని ఎందుకు డిలీట్ చేయలేదు? విక్కీ తన చేతిలో ఉన్న ఫోన్ని విసిరేస్తాడు. అప్పుడే గదిలో ఒక మూల నుంచి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. లైట్స్ టిమటిమలాడటం మొదలవుతాయి. విక్కీ ఫోన్ ఫ్లాష్ లైట్తో అన్ని వైపులా కూడా చూస్తాడు. అక్కడ తనకెవరూ కనిపించలేదు. అప్పుడే తనని వెనక నుంచి ఎవరో ముట్టుకుంటారు. వెనక్కి తిరిగి చూడు, నేను నీ వెనకే ఉన్నాను. విక్కీ వెనక్కి తిరిగి చూసేసరికి ప్రియా నిలబడి ఉంటుంది. తన మొహానికి రక్తం బురదలా అంటుకొని ఉంటుంది. శరీరానికి బలమైన గాయాలుంటాయి. ఎముకలు కనిపిస్తుంటాయి. కాపాడండి, కాపాడండి. ప్రియా విక్కీ గుండెల్లోకి తన చేతిని దూరుస్తుంది. గుండెను చీల్చి అతని గుండెను బయటికి తీస్తుంది. విక్కీ అక్కడే చనిపోతాడు. విక్కీ ఇంటికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ మొదలు పెడతారు. కాని వాళ్లకి విక్కీ చావుకి ఎటువంటి కారణమూ తెలీలేదు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు అలసిపోయి కేస్ని క్లోజ్ చేస్తారు. విక్కీ చితిమంటలు ఇంకా చల్లారనే లేదు. ఇక ఇది సరిగ్గా దానికి వారం రోజుల తరువాత రాత్రి. రాహుల్ మెట్రో స్టేషన్లో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. రాత్రి సుమారు 11 గంటలకి లాస్ట్ మెట్రో అది. అప్పుడు ఉన్నట్టుండి తనకనిపిస్తుంది వెనక ఎవరో కదులుతున్నారని. వెనక్కి తిరిగితే అక్కడ ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉన్నారా? ఎవరది? తనకక్కడ ఎలాంటి సమాధానమూ రాలేదు. కాసేపటి తర్వాత రాహుల్కి ఎవరివో గజ్జెల శబ్దం వినిపిస్తుంది. నెమ్మది నెమ్మదిగా ఎలా అనిపిస్తుంది అంటే ఆ గొంతు దూరంగా వెళ్ళిపోయిందన్నట్టు. రాహుల్ ఆ వింతలన్నిటినీ చూసి భయపడిపోతాడు. అతని శరీరం భయంతో చెమటలు పట్టి తడిసిపోతుంది. ఎవరు? ఎవరైనా ఉంటే ముందుకు రండి. రాహుల్ ఆ మాట చెప్పగానే ప్రియాభూతం రాహుల్ ముందుకి వస్తుంది. ఇదిగో, నువ్వు పిలిచావు, నేను వచ్చేశాను. ప్రియా, నన్ను క్షమించు. నన్ను వదిలిపెట్టేసి వదిలేయి. నా చెయ్యి పట్టుకో. నీకు నా చెయ్యి గుర్తుంది కదా? ఇవాళ నువ్వు కాదనకూడదు. పద, పార్టీ చేసుకుందాం. రాహుల్ ఆ మాట అనగానే ప్రియా చెయ్యి పట్టుకుంటాడు. దయచేసి నన్ను వదిలిపెట్టు. రాహుల్, ఇదిగో నా చెయ్యి పట్టుకో. వద్దు, వద్దు, వద్దు. కాని మెట్రో ముందు పడిపోతాడు. అక్కడే చనిపోతాడు. తన కళ్ళు తెరిచే ఉంటాయి. తను భయపడిపోతూ చూస్తున్నట్టుంటుంది. డాక్టర్స్ తనకి పోస్ట్మార్టం చేస్తారు. కాని వాళ్లకి అసలు ఏమీ అర్థం కాదు. రాహుల్ ఫ్యామిలీ ఇంకా తన ఫ్రెండ్ నీరజ్ హాస్పిటల్కి చేరుకుంటారు. డాక్టర్ గారు, నా ఫ్రెండ్ సూసైడ్ అయితే చేసుకోడు. నా ఫ్రెండ్ ఎలా చనిపోయాడో దయచేసి నాకు చెప్పండి. పోస్ట్మార్టం రిపోర్ట్తో ఏం తెలుస్తుందంటే
అతను హార్ట్ అటాక్తో చనిపోయినట్లుగా తెలుస్తుంది. వారం రోజుల్లోనే విక్కీ ఇంకా రాహుల్ ఆ విధంగా చనిపోవడం చూసి నీరజ్ వెంటనే అర్థం చేసుకుంటాడు ప్రియా ఆత్మ తిరిగొచ్చిందని. తను ఢిల్లీ వదిలిపెట్టి తన రిలేటివ్స్ దగ్గరికి నోయిడాకి వెళ్ళిపోతాడు. ఇవాళ నీరజ్ బంధువుల ఇంట్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇక నీరజ్ తన ఫ్రెండ్స్ కొంతమందితో కలిసి కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే నీరజ్ అక్కడ్నుంచి లేచి వెళ్లబోతాడు. ఎక్కడికి వెళ్తున్నావు? వాష్రూమ్కి వెళ్తున్నాను. నీరజ్ వాష్రూమ్కి వెళ్తాడు. అప్పుడే తనకి ఉన్నట్టుండి వాష్రూమ్ అద్దంలో ప్రియా మొహం కనిపిస్తుంది. తన మొహానికి రక్తం ఇంకా బురద అంటుకుని ఉంటాయి. మొహం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తన కళ్ళు నల్లగా ఉంటాయి. ప్రియా! నీరజ్ తన మొహం మీద నీళ్లు కొట్టుకుంటాడు. మళ్ళీ అద్దంలోకి చూస్తాడు. తనకి అప్పుడు కూడా ప్రియా అక్కడ కనిపిస్తుంది. ప్రియా, నువ్వు... నీరజ్, పద మనం పార్టీ చేసుకుందాం. కాపాడండి, కాపాడండి! నీరజ్ గట్టిగా అరుస్తూ బయటికి పరిగెడతాడు. కాని మెట్ల మీద నుంచి పడిపోతాడు. దానితో తన మెడ విరిగిపోతుంది. నీరజ్ అరుపు విన్నాక కుటుంబ సభ్యులు అక్కడికి వస్తారు. చూసేసరికి నీరజ్ ఊపిరి ఆగిపోయుంటుంది. కాసేపటి తర్వాత పోలీసులక్కడికి చేరుకుంటారు. పోలీసులు ఈ కేసుని ఎంక్వైరీ చేయటం మొదలుపెడతారు. అసలు నీరజ్ ఎలా చనిపోయాడు అని. అదేవైనా యాక్సిడెంటా లేక ఎవరైనా కావాలని తనని చంపారా? గత 2 వారాల్లో ఇది 3వ కేసు. క్రిమినల్ ఆధారాలేవీ వదలడం లేదు. అందరూ సూసైడ్ చేసుకున్నట్లుగానే అనిపిస్తోంది. సార్, ఎంక్వైరీలో మనకు తెలిసిన అతిపెద్ద విషయం ఏమిటంటే రాహుల్, విక్కీ ఇంకా నీరజ్ ముగ్గురు స్నేహితులు. ఎవరికి తెలుసు, హంతకుడు వీళ్ళ మిగిలిన స్నేహితులను కూడా టార్గెట్ చేస్తాడేమో. హంతకుడి కంటే ముందుగా మనం వీళ్ళ స్నేహితుల దగ్గరికి మనం చేరుకోవాలి. ఎస్ సార్. పోలీసులు రాహుల్, విక్కీ, నీరజ్తో పాటు మిగిలిన మరొక స్నేహితుడు లోకేష్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ తను ఏం చెప్తాడు అంటే దానిని విన్న తర్వాత పోలీస్ వాళ్ల కళ్ళు పెద్దవైపోతాయి. సార్, నా స్నేహితుల హత్యల వెనక ఒక కిల్లర్ హస్తం లేదు సార్. అదంతా కూడా ప్రియానే చేస్తుంది. నీకు ప్రియా ఎవరో తెలుసా? నాకంతా తెలుసు. నా దగ్గర తన ఫోటో కూడా ఉంది. ఇలా చూడండి. అరే, తనే కదా కొన్ని నెలల క్రితం సూసైడ్ చేసుకుంది, ఇంటి మేడ మీద నుంచి దూకి. అసలు నిజమేమిటంటే మా కారణంగానే తను సూసైడ్ చేసుకుంది. ప్రియా మాతో పాటే కలిసి మా కాలేజీలో చదువుకునేది. తన సింపుల్ అమ్మాయి, పొడవైన జుట్టు, కళ్ళజోడు, ఎప్పుడూ పుస్తకాలతో మునిగిపోయుండేది. కానీ మేము ఫైనల్ ఇయర్ వాళ్ళం తనని టార్గెట్ చేశాము. అరే బేబీ, పద అందరం కలిసి వెళదాం. ఎంత క్యూట్గా ఉన్నావు నువ్వు. నంబర్ ఇవ్వు. మేము తనను చూసి పాటలు పాడేవాళ్ళం. ఒక్కోసారి మెట్రో స్టేషన్ వరకు ఫాలో అయ్యేవాళ్ళం కూడా. ప్రియా సిగ్గుపడేది, భయపడేది. కానీ మమ్మల్ని ఏమీ అనేది కాదు. ఇంట్లో వాళ్లకు మాత్రం భయపడుతూ ఉండేది, పరువు పోతుందేమోనని. అలాగే ఇంట్లో వాళ్ళు కాలేజ్ మానిపించేస్తారేమోనని. ఒకరోజు మేము మా హద్దుల్ని దాటేశాము. ఇవాళ నువ్వు కాదనకూడదు. మాతో పాటు పద, పార్టీ చేసుకుందాం. ఎవరైనా కాపాడండి. సార్, ప్రియా అరిచింది. కానీ మెట్రో శబ్దంలో తన గొంతు వినపడలేదు. ఎవరూ కూడా తనకు సాయం చేయలేదు. ఎలాగలాగా అక్కడి నుంచి తప్పించుకుంది. కానీ ఇంటికి చేరుకునేసరికి తను కురింగిపోయింది. తను ఆ రోజు రాత్రి మేడ మీద నుంచి దిగి సూసైడ్ చేసుకుంది. సార్, మా కారణంగానే తను సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు తను నన్ను కూడా చంపేస్తుంది. నన్ను కాపాడండి సార్. నన్ను జైల్లో వేసేయండి సార్. ఇక్కడ మనకు న్యాయం జరగడానికి ఆలస్యం అవుతుంది. వెళ్ళు. తనే మీరు చేసిన నేరాలకు శిక్ష విధిస్తుంది. రాత్రి సమయము. పోలీసులు లోకేష్ని పోలీస్ స్టేషన్ నుంచి పంపించేస్తారు. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళను. ఆ దెయ్యం నన్ను వదిలిపెట్టదు. లోకేష్ భయపడుతూ తన ఇంటికి చేరుకుంటాడు. తను భయంతో ఇంట్లోనే కూర్చుంటాడు. అంతలో లైట్స్ ఆఫ్ అయిపోతాయి. లోకేష్ కొవ్వొత్తిని వెలిగిస్తాడు. ఒకే ఒక్క క్యాండిల్ టేబుల్ మీద వెలుగుతూ ఉంటుంది. దాని వెలుగు ఒకసారి తిన్నగా ఉంటే ఒకసారి వంకరపోతుంది. అప్పుడే మెట్ల మీద నుంచి టకటక శబ్దం వినిపిస్తుంది. ఎవరో ఒట్టి కాళ్లతో మెట్ల మీద నడుస్తున్నట్టు. లోకేష్ మెట్ల వైపు టార్చ్ వేస్తాడు. శబ్దం అయితే మెట్ల మీద నుంచే వస్తుంది. కానీ మెట్ల దగ్గర ఎవరూ లేరే. అంతలో లోకేష్ చూస్తాడు.
ఉన్నట్టుండి గోడమీద 2 చేతుల గుర్తులు కనిపిస్తాయి. తర్వాత ఆ గుర్తులు వాటంతటవే నెమ్మదిగా పైకి వెళ్తూ కనిపిస్తాయి. ఎవరో గోడమీద ఎక్కుతూ ఉన్నట్టు. కాసేపటికి కొవ్వొత్తి దానికదే ఆరిపోతుంది. చీకటి కమ్ముకుంటుంది. ఎవరి చెయ్యో తన పీక మీదున్నట్టుంటుంది. తన గొంతు ఎలా అనిపిస్తుందంటే ఎవరో తన పీకను పిసుకుతున్నట్టు. ఉదయం 6ంటికి పక్కింటి వాళ్లు తలుపుని విరగ్గొడతారు. చూసేసరికి లోకేష్ సోఫాలో కూర్చుని ఉంటాడు. తన కళ్ళు తెరిచే ఉంటాయి. తన మెడమీద నీలిరంగు నలుపు గుర్తులు ఉంటాయి.